2014లో తమిళ్లో వచ్చిన కత్తి సినిమా తర్వాత అరడజన్ పైగా సినిమాలు తీసిన ఒక్క సక్సెస్ కూడా కొట్టని ఏఆర్ మురుగదాస్ గారు ఆల్మోస్ట్ 11 ఇయర్స్ తర్వాత మదరాసితో ఆయన హిట్ కొట్టారా? లెట్స్ చెక్ ఇట్ అవుట్. వెల్కమ్ టు 360 హబ్ రివ్యూస్. ముందుగా స్టోరీ గురించి చెప్పాలంటే గన్ కల్చర్ తమిళనాడుకి రాకుండా ఎన్ఐఏ చేస్తున్న ఒక ఆపరేషన్కి మాలతీతో లవ్ బ్రేకప్ అయిన రఘు ఎలా హెల్ప్ చేశారు అన్నది కథ. స్టోరీ వైజ్ పెద్ద ప్లాట్ కాదు, మనం రొటీన్గా చాలా యాక్షన్ థ్రిల్లర్స్లో చూసిందే. ఎస్పెషల్లీ మురుగదాస్ గారు ఇలాంటి సిమిలర్ స్టోరీ లైన్ ఆయన ప్రీవియస్ సినిమాల్లో ఆల్రెడీ యూజ్ కూడా చేసేశారు. ఇందులో కొత్తగా ఏముందంటే హీరో క్యారెక్టరైజేషన్. ఒక డెల్యూజన్ డిజార్డర్తో బాధపడుతున్న పేషెంట్ ఎన్ఐఏకి ఎలా హెల్ప్ చేశారు అనేది ఇంట్రెస్ట్గా చెప్పారు. ఫస్ట్ హాఫ్ స్టార్ట్స్ వెరీ వెల్. ఒక మంచి యాక్షన్ బ్లాక్తో స్టార్ట్ అవుద్ది. విద్యుత్, షబీర్ అండ్ బిజు మీనన్ ఎంట్రీ, శివకార్తికేయన్ ఎంట్రీ సీక్వెన్స్ ఫ్లాట్గా ఉంటుంది. ఫస్ట్ 20 minutes స్టోరీలోకి ఇన్వాల్వ్ చేయడానికి మొత్తం సెటప్ చేసుకున్నారు. తర్వాత వచ్చే లవ్ ట్రాక్ కొత్తగా ఏమనిపించదు, బట్ స్క్రీన్ మీద క్యూట్గా ఉంటుంది. మురుగదాస్ గారి మార్క్ కొంచెం మిస్ అయినట్లు అనిపిస్తుంది, బట్ ఓవరాల్ బాగుంటుంది. ఒక డీసెంట్ బ్లాక్తో ఇంటర్వెల్ వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్స్ వెరీ వెల్. స్క్రీన్ ప్లే ప్రిడిక్టబుల్గా ఉన్న చాలా ప్యాక్డ్గా ఉంటుంది. అసలు స్క్రీన్ టైమే తెలియదు మనకి. యాక్షన్ సీక్వెన్సెస్ వర్ టెర్రిఫిక్. క్లైమాక్స్ వాజ్ గుడ్, బట్ రొటీన్గా అనిపించింది. ఏదైనా కొత్త ఎలిమెంట్ ప్లాన్ చేసి ఉంటే డెఫినెట్గా వేరే లెవెల్ యాక్షన్ సినిమా అయ్యి ఉండేది. ఫస్ట్ హాఫ్లో ఇంటర్వెల్ సీక్వెన్స్ అండ్ సెకండ్ హాఫ్ విద్యుత్ రీ-ఎంట్రీ సీక్వెన్స్ థియేటర్లో గూస్ బంప్ స్టఫ్ ఇస్తాయి. అండ్ సెకండ్ హాఫ్లో శివకార్తికేయన్ అండ్ షబీర్ సీక్వెన్స్ కూడా హై ఇస్తుంది. ఆఫ్టర్ మెనీ డేస్ విద్యుత్ విలన్గా కనిపించారు. సెకండ్ హాఫ్లో ఆయన యాక్షన్ వాజ్ పీక్స్. స్టైలిష్ విలన్గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. షబీర్ వైలెంట్ అండ్ క్రూయల్ విలన్గా సూపర్గా పెర్ఫామ్ చేశారు. కొన్ని సీన్స్ ఆయన వైలెన్స్ వల్ల వావ్ అనిపిస్తాయి. బిజు మీనన్ వాజ్ గుడ్ ఇన్ హిస్ రోల్, బట్ ఆయన క్యాలిబర్ని పర్ఫెక్ట్గా వాడుకోలేదు. ప్రతిసారి ఆయన స్క్రీన్ మీద కనిపించినప్పుడు కొన్ని మిరాకిల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ఎన్ఐఏ హెడ్ ఎలా బిహేవ్ చేస్తాడో అలానే చేశారు. నో హై మూమెంట్స్ ఫ్రమ్ హిమ్. రుక్మిణి వసంత్ చాలా క్యూట్గా ఉన్నారు, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు. లాస్ట్ 2 films నుంచి సిమిలర్ కైండ్ ఆఫ్ రోల్సే చేస్తున్నారు, బట్ హెర్ స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ సో గుడ్. ఎమోషన్ సీన్స్ బాగా పర్ఫామ్ చేశారు. శివకార్తికేయన్ వాట్ ఏ పెర్ఫార్మర్. డెల్యూషన్ డిజార్డర్ అన్న ఒక పేషెంట్లా, లవర్ బాయ్లా ఆయన యాక్టింగ్ పీక్స్. యాక్షన్ సీక్వెన్సెస్లో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో ఆయన యాక్టింగ్ వాజ్ టెర్రిఫిక్. సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అనిరుద్ మ్యూజిక్. గుర్తుపెట్టుకోవడానికి ఒక్క సాంగ్ కూడా లేదు, కానీ బీజిఎం మాత్రం ఏమైనా ఇచ్చాడబయ్యా. ఎవ్రీ సీన్ని ఆయన మార్క్ బీజిఎంతో ఎలివేట్ చేశారు. ఈ మూవీలో స్పెషల్ మెన్షన్ మాత్రం యాక్షన్ సీక్వెన్సెస్ కొరియోగ్రాఫ్ చేసిన కెవిన్ కుమార్ గారికి. సెకండ్ హాఫ్ యాక్షన్ బ్లాక్స్ అన్నీ మైండ్ బాగ్లింగ్గా ఉంటాయి. సినిమాటోగ్రఫీ వాజ్ డీసెంట్. ఆఫ్టర్ ఇయర్స్ ఇది మురుగదాస్ గారి కంబ్యాకే. ఆయన మార్క్ కొంచెం మిస్ అయినా ఓవరాల్గా ఇట్స్ గుడ్ యాక్షన్ థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్లో కొంచెం ల్యాక్ అండ్ సినిమా మొత్తం తమిళ్ ఫ్లేవర్లో చెన్నైలో అవ్వడం పెద్ద మైనస్. ఓవరాల్గా యాక్షన్ ఎంటర్టైనర్స్ ఇష్టపడే వాళ్ళకి మదరాసి ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ అండ్ అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. శివకార్తికేయన్ ఫ్యాన్స్ అయితే మాత్రం అస్సలు బిగ్ స్క్రీన్ మీద మిస్ అవ్వద్దు. మేమిచ్చే రేటింగ్ 3.25/5. చాలా తక్కువ రోజుల్లోనే మన ఛానల్లో ఒక మంచి హారర్ లవ్ స్టోరీ రిలీజ్ అవ్వబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.